దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి శ్రేష్టమైనటువంటి ఉన్నాం కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక శిల్పకారుడు ఒక మార్బుల్, అదేమంటారు, దంతము లేదా చక్కటి సున్నప్రాయం తీసుకుని గుర్రపు బొమ్మను చెక్కాడు. ఈ గుర్రపు బొమ్మ చాలా అందంగా అనిపించింది ఎవరికంటే శిల్పికి. అయితే అతనికి ఎక్కడో ఒక లోపము కనబడుతుంది. ఎక్కడండి? ఈ గుర్రపు బొమ్మలో ఎక్కడో ఒక లోపం కనబడుతూ ఉంటుంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దానికంటే ముందు, ఆ లోపము తెలుసుకోవడానికంటే ముందు దీనిని నలుగురిని అడుగుదాము, నలుగురికి చూపిద్దాము, ఎవరైనా దీనిలో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయేమో చెప్తారు అని చెప్పి ఆ గుర్రపు బొమ్మని జనులు నిలబడే సంచరించే స్థలంలో ఉంచాడు. అక్కడ ఒక పేపర్ రాసి పెట్టాడు. ఏమిటంటే, దీనిలో ఎవరైనా లోపములు గుర్తిస్తే గనక దీని మీద మెన్షన్ చేయండి, ఎక్కడ లోపం ఉందో బొమ్మ మీద రాయమని. అక్కడ మార్కర్ పెన్ పెట్టి, మార్బుల్ అని చెప్పాను కదా, వైట్గా ఉంటుంది కదా, ఇక్కడ అంటే నాకు పెట్టాను కానీ రాయమని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేటప్పటికి దాని నిండా రాతలే ఉన్నాయి. ఏంటంటే, ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, ఇది ఇక్కడ బాగాలేదు, అది ఎక్కడ బాగాలేదు అని చెప్పి అవన్నీ సేకరించాడు, మనసులో పెట్టుకున్నాడు. నెక్స్ట్ రోజు అదే సెంటర్లో, అదే ప్లేస్లో ఇంకొక సీటు రాసి పెట్టాడు. ఏంటంటే, ఈ లోపంలో సవరించడానికి ఏదన్నా సలహాలు, సూచనలు ఇవ్వండి అని పెట్టాడు. సాయంత్రం అయింది, ఒక్క మార్కింగ్, ఒక్క సలహా లేదు, ఒక సూచన లేదు. అర్థమవుతుందండి? మా తల్లి చనిపోయినప్పుడు నేను ఆవిడ స్టాచ్యూ తయారు చేశాను. ఇది ఒక శిల్పకారుడికి ఇచ్చాను. ఆ శిల్పకారుడు ఫోటో చూసి తయారు చేశాడు. అయితే అతడికి ఆ ఫినిషింగ్ రాలా. అతడు చాలామందిని అడిగాడు. ఏమిటంటే, అక్కడ తనతో ఉన్నటువంటి స్నేహితుల్ని, తన యొక్క తోటి కళాకారుల్ని అడిగాడు, ఇంకా దీనిలో ఏం లోపం ఉంది అన్నట్టుగా. సరే, ఈ బొమ్మ ఫినిష్ అవుతుందా లేదా అని చెప్పి నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మలో ఏమాత్రం కూడా అంటే ఆ ఫోటోకు తగ్గట్టుగా రాలేదు. అప్పుడు నేను దాన్ని తీసుకుని, అయ్యా నాకు ఇచ్చేస్తే నేను తయారు చేసుకుంటానని చెప్పి నేను ఆ క్లేతో, మట్టితో, ఆ సున్నపు మట్టితో కలిపి నేను ఈ బొమ్మను తయారు చేసుకున్నాను. ఈ బొమ్మని రూపొందించుకున్నాను. ఇది నా చేతులతో నేను చేసుకున్నటువంటి మా అమ్మగారి బొమ్మ. దీని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనకి చూపించటానికి చాలామంది ఉంటారు, కానీ సరి చేయడానికి ఎవరు ఉండరు. నీకు నీవే సరి చేసుకోవాలి, నీకు నీవే తీర్చిదిద్దుకోవాలి, నీ బ్రతుకుని నువ్వే కట్టుకోవాలి. సూచనలు, సలహాలు ఇచ్చేవారు కోకొల్లలు ఉంటారు. ఈరోజు వాక్యం ఏమిటంటే, అభివ్యక్తం అంటే అర్థము ఎవరైనా చెప్పగలరా? అభివ్యక్తం అంటే ఎంతో కొంత ఆలోచన చేసి ఉంటారు కదా, చెప్పండి, పర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఇంకా ఏమైనా దానికి పర్యాయ పదాలు ఏమైనా ఉన్నాయా పాస్టర్ గారు? మనం అనుకున్నది ఎదుటివారికి కనిపించే విధంగా, అదే మీనింగ్ వస్తుంది. అన్నిటికంటే నేను కొంచెం షార్ట్కట్ చేసి చెప్తాను. వ్యక్తపరచడం అంటే మనం ఏమై ఉన్నామో దాన్ని వ్యక్తపరచగలగాలి. మనం ఏమై ఉన్నామో. ఈ బొమ్మలో అతడికి ఎంత ప్రాణం పెట్టి పనిచేసినా అతడికి రూపు రాలేదు. ఎందుకంటే అతడికి వ్యక్తపరచడం రాలేదు. నాకు వచ్చింది. ఎందుకనంటే, నేను నా తల్లిని చూశాను, నా తల్లి గురించి నాకు తెలుసు కాబట్టి
నా గురించి తెలియడం కాదు, నా తల్లి గురించి నాకు తెలుసు కాబట్టి నేను వ్యక్తపరచగలిగాను. ఎలాగండి? ఒక రూపము, ఒక శిల్పము రూపంలో వ్యక్తపరచగలిగాను. ఇక్కడ గుర్రమును తయారు చేసిన శిల్పకారుడు కూడా వారు చేసినటువంటి కంప్లైంట్స్ ఏది కూడా అతని పరిగణలో తీసుకోలేదు. ఈ నోస్ వేర్ ఇస్ ద ప్రాబ్లం. అతనికి తెలిసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఒకటి సరి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ అదే గుర్రాన్ని అదే సెంటర్లో పెట్టి ఇక ఏమి రాయకుండా ఆ గుర్రానికి సెంటర్లో ప్రతిష్ఠించి దాని గురించి అభిప్రాయాలు రాయమంటే తర్వాత రాస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ బొమ్మ సూపర్గా ఉంది, అలాగుంది, ఎలాగుంది, అసలు ఎంత అందంగా ఎలాగొచ్చింది, ఎంత ఎత్తులు ఎలా చేసావు, అసలు జుట్టు ఉందో చూసావు, ఆ జుట్టు అసలు సూపర్, నిజంగా ఎగురుతున్నట్టే ఉంది, ఈ తోక ఉంది చూసావు, అసలు తోక మామూలుగా లేదు, అసలు నిజమైన తోక ఊగుతున్నట్టుగాను, అది ఊగదు నిజానికి. అలా రాయడం మొదలుపెట్టాను. అంటే చూపించరంటే బోల్డ్ మంది చూపిస్తారు. నీ జీవితము నీదే, నువ్వు వ్యక్తపరచుకోవాల్సిన జీవితము నీదే. ఈ పదం ఏ పదం అండి? అభివ్యక్తం అనే పదం కార్పొరేట్ సెక్టార్ని ఊపేస్తాం, మల్టీనేషనల్ కంపెనీస్ని ఊపేస్తాం. ఊపేయడం అంటే కదిలిస్తూ ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తుల్ని ఈ పదం ఎంతగానో ఆకర్షిస్తోంది. క్రైస్తవులమైన మనకి ఈ పదం ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ లోకము క్రైస్తవుడి మీద ఆధారపడింది. ఈ లోకం ఎవరి మీద ఆధారపడిందండి? క్రైస్తవుడి మీద ఆధారపడింది. క్రైస్తవుడు వ్యక్తపరిచేదే ఈ ప్రపంచానికి స్తంభం అవుతుంది. క్రైస్తవుడు వ్యక్తపరిచేదే ఈ ప్రపంచానికి మార్గం అవుతుంది. క్రైస్తవుడు వ్యక్తపరిచేదే ఈ ప్రపంచానికి వెలుగవుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ సృష్టికి మూలము క్రైస్తవుడు. కాబట్టి నీవు వ్యక్తపరిచేది చాలా క్లారిటీగా ఉండాలి. యేసుక్రీస్తు వారు దీనిలో చాలా ప్రావీణ్యత కలిగిన వారు. లూకాసు వార్త 2:49 లూకాసు వార్త 2:49 ఆయన, మీరు ఎలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరు అని వారితో చెప్పాను. ఇక్కడ తల్లి ఉంది, తల్లితో పాటు అతని తండ్రి కూడా ఉన్నారు, తన బంధువులు కూడా వెనక్కి వచ్చారు. యేసు ప్రభువు వారు మందిరంలో నిలిచిపోయారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు అని వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. కొడుకు ఏమైపోయాడు, కొడుకు తప్పిపోయాడా, లేకపోతే ఏమిటి, 12 సంవత్సరాల కుర్రవాడు ఏమైపోయాడు అనేటువంటి బెంగతో దిగులుతో తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అతడి మందిరంలో ఆ పాస్టర్ల మధ్యలో, బోధకుల మధ్యలో, సేవకుల మధ్యలో యేసు ప్రభువు వారు ప్రశ్నించడము, ప్రశ్నలు నివృత్తి చేసుకోవడము, ఇంకా అనేక విషయాలను ముచ్చటించడము చేస్తూ ఉంటుంటే తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి తల్లిదండ్రులు అంటున్నారు ఏమిటంటే, ఏమయ్యా ఇలా చేసావు, మేమెంత భయపడిపోయామో తెలుసా, ఎందుకని ఇలా చేసావు అని తల్లి ఒక ఎంత గారాభంతో లేదా ముద్దుతో, ఒక విధమైనటువంటి భయంతో తల్లి అడుగుతుంటుంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. 12 సంవత్సరాల ప్రాయం అప్పుడు యేసుక్రీస్తు వారికి అర్థమైంది ఏంటంటే అతడు దేనికోసం వచ్చాడు. అర్థమవుతుందండి? ఈ జన్మ వృత్తాంతం చెప్పాలనుకోవట్లేదు నేను. జన్మ వృత్తాంతం మీ అందరికీ తెలిసిందే. మరియమ్మ కన్యక, గర్భవతి, యేసేపు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు, మళ్ళీ చేర్చుకున్నాడు, పశువుల తొట్టులో జన్మనిచ్చాడు, కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఏ రోజు చంపేద్దాం. ఈ జన్మ వృత్తాంతం వద్దు మనకి, ఇది అందరికీ తెలిసిందే. ఎవరిని అడిగినా చెప్తాడు, క్రైస్తవుడిని కానివాడిని అడిగినా చెప్తాడు. ఏదే జన్మ వృత్తాంతం. నీకు కావాల్సింది ఏంటంటే అభివ్యక్తం, అంటే వ్యక్తపరచటం, మేనిఫెస్టేషన్ అంటారు. ఏమంటారు? మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తపరచడం. నీ జీవితం నీకు వ్యక్తపరచడం తెలిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అభివ్యక్తం అనేది నోబెల్ జీవితానికి, అంటే ఉన్నతమైన జీవితానికి పునాది లాంటిది. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క అభివ్యక్తము మనం చూస్తే గనక ఆయన ఏ పని మీద వచ్చి ఉన్నారో ఆయనకు తెలుసు, ఏ పనులు చేయాలో ఆయనకు తెలుసు. తెలియనిది ఎవరికంటే పక్కన ఉన్న తల్లికి తెలియలేదు. దర్శనం ఉంది,
దర్శనం ఉందే. పక్కన ఉన్న తండ్రికి తెలియలేదు, తండ్రికి కూడా దర్శనం ఉంది. కావాలంటే రికార్డులు వెనక తీసి చూసుకోండి. దర్శనం ఉంది. దర్శనం ఉండి కూడా కుమారుడు ఏమవ్వాలనే విషయంలో ఏం లేదండి, వీరికి క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. అందుకనే అంటున్నాడు, మీరు ఎరుగురు అంటే వీళ్ళు ఏమైపోయారండి, తెలుసు కానీ మర్చిపోయారు, తెలుసు కానీ విడిచిపెట్టేశారు, తెలుసు కానీ అది ఏదో అనుకున్నారు. తెలుసు కానీ అంటే దర్శనం ఎవరికి కలిగింది? పక్క వాళ్ళకి కలిగితే మరీకి తెలియలేదు, మరియకే కలిగింది. దర్శనం ఎవరికి కలిగింది? యోసేపు కలిగితే యోసేపుకే తెలిసింది, పక్కోడికి వస్తే యోసేపు తెలియడం కాదు. అంటే పర్సనల్గా వాళ్ళు చూస్తారు దర్శనాన్ని. అయితే అయినా మీరు ఎరుగరా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వీరికి తెలిసి ఏం చేశారండి? మర్చిపోయా. ఎరిగినటువంటి వారిగా ఉన్నా. మన యొక్క పుట్టుక లేదా మన యొక్క పని, మన యొక్క జీవితము కూడా అలాగే ఉంది. క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా, ఆలోచించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం. వ్యక్తపరచడం, నీ గురించి నీకు వ్యక్తపరచడం రావట్లే, నీ గురించి నీవు కనుపరుచుకోవడం రావట్లే, నీ గురించి నువ్వు ప్రజెంట్ చేసుకోవడం రావట్లే. నీ కోసము నువ్వు వ్యక్తపరచుకోగలిగితే నీ జీవితము ఇప్పటి నుంచి ప్రారంభించబడుతుంది నోబెల్ లైఫ్ లాగా, నోబెల్ లైఫ్ లాగా. బ్రతికేకండి, ఎలాగోలాగా బ్రతికేకండి, ఎలాగోలాగా బ్రతికేకండి. అందరూ బ్రతికేస్తున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకు, క్రైస్తవురాలుగా బ్రతుకో. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవడంలో వాట్ ఈజ్ యువర్ లైఫ్? నువ్వు ఏమిటి? నీ జీవితం ఏమిటి? క్రీస్తులోనికి నువ్వు ఎందుకు వచ్చావు? క్రీస్తు నిన్ను ఎందుకు అంగీకరిస్తున్నాడు? క్రీస్తులో నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు? ఎందుకు విమోచింపబడ్డావు? ఒక ప్రశ్న ఈరోజు నీ హృదయంలో జనించాలి ప్రియ సహోదరుడా సహోదరి. ఇది వ్యక్తం చేయగలిగితే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు విజయము సాధించినట్లే, ఒక మనిషిగా నీవు ఉన్నతమైన జీవితానికి పునాది వేసినట్లే. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుప్రభువు వారికి చాలా క్లారిటీ ఉంది. లోకా సువార్త 18:35 ఒక సందర్భాన్ని మనం చూస్తే గనక, నేను నీకు ఏమీ చేయగోరుచున్నాను అంటాడు. ఏమంటాడండి? నేను నీకు ఏమీ చేయగోరుచున్నాను. అక్కడ ఒక సందర్భం ఉంది, ఒక సన్నివేశం ఉంది. అందులో యేసుప్రభువు వారి యొక్క ప్రశ్న చూస్తే, నేను నీకు ఏమి కోరుచున్నాను, ఏమి చేయగోరుచున్నాను. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? ప్రియ సహోదరుడా సహోదరి, వ్యక్తపరుస్తున్నాడు. అంటే యేసుప్రభువు వారి నుండి అవతల వ్యక్తి ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు, ఏమి అవ్వాలనుకుంటున్నాడు? ఇది ఎవరికి కావాలండి? యేసుప్రభువు వారికి సమాధానం కావాలి. వ్యక్తపరచుట. యేసుప్రభువు వారు అడుగుతున్నారో, నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు అతడు ఏం చేయాలా? వ్యక్తపరచాలా. ఏమని వ్యక్తపరచాలా? చదవండి. ప్రభువా, చూపు పొందగోరుచున్నానని అన్నెన్నో. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి, చూపు లేనటువంటి వ్యక్తి, గుడ్డి వ్యక్తి, అంధత్వం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు వ్యక్తపరుస్తున్నాడు. ఏమనంటే, నాకు చూపు కావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ జీవితం నాకు ఇచ్చావు, కానీ నేను చూడలేకపోతున్నాను. ఈ బ్రతుకు నాకు ఇచ్చావు, కానీ నాకు కనబడట్లేదు. నా యొక్క దేహం ఎలాగుందో నాకు తెలీదు, నా శరీరం ఏ రంగులో ఉందో నాకు తెలీదు, నా కాళ్ళు ఎలాగున్నాయో నాకు తెలీదు, నా చేతులు ఎలాగున్నాయో నాకు తెలీదు. బికాస్ నేను అంధత్వం, గుడ్డివాణ్ణి. కాబట్టి ప్రభువా, నేను చూడాలనుకుంటున్నాను. వ్యక్తపరుస్తున్నాడు. వ్యక్తపరిచినటువంటి ఆ గుడ్డివాణి యొక్క మాట ప్రభువారు స్వీకరించారా లేదా? స్వీకరించారు, ఖచ్చితంగా స్వీకరించారు. నువ్వు వ్యక్తపరచగలిగితే, ప్రభువా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. గుడ్డివాడు వ్యక్తపరిచాడు. నేను గుడ్డివాడిని అన్న వాళ్ళు చేతులెత్తొచ్చు. గుడ్డివారే. ఏమి కన్నులుండి వాడే బెటరు, కన్నులు లేవు కాబట్టి చూడలేకపోతున్నాడు. మనకే కన్నులుండి కబోదులం, కన్నుల నుండి కన్నులు లేని కబోదులం అని కబోదులు అని అంటారు. కబోదులం. కన్నులుండి వాక్యం చూడడం, కన్నులుండి ఆరాధన చేయం, కన్నులుండి దేవుని సన్నిధికి రావడం తెలియదు, కన్నులుండి ఉపవాసం ఉండడం తెలియదు, కన్నులుండి నువ్వు వ్యక్తపరిస్తే, అన్న వ్యక్తపరుస్తుంది, ప్రభువా దిస్ ఇస్ మై ప్రాబ్లం. ఎవరండి? అన్న. ఇంకో స్లైడ్ పెట్టి. అన్న వ్యక్తపరుస్తుంది, దిస్ ఇస్ మై ప్రాబ్లం. ఈ స్లైడ్లో గమనించినట్లయితే మొదటి వ్యక్తి కనబడతాడు. ఏదైనా పేరు యోసేపు, యాకోబు, జోకబ్.
ఇతడు వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి వ్యక్తపరుస్తున్నాడు? నాకు ఆశీర్వాదం కావాలా. మజిలీ వన్ అని చెప్పాను కదా, మజిలీ వన్ అని ఎంతమంది గుర్తుందా లేదా? బేతేల్ అనేటువంటి స్థలంలో అతడు మరి బస చేసినట్టుగా చూసాం. అక్కడ ఆశీర్వదింపబడినవాడిగా చూసాం. అక్కడ అతను అడగలేదు, కానీ ఆ రాత్రంతా ప్రభు యొక్క దూతతో పెనుగులాడినప్పుడు ఆ పోరాటం అయిపోయిన తర్వాత తను ఏమవ్వాలనుకుంటున్నాడో వ్యక్తపరిచాడు. ఏంటండి, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. మరి యాకోబులాగా విడిచిపెట్టకుండా ఏం చేయాలండి? పోరాటం చేయాలి. విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. సగం విడిచిపెట్టి సగంలో ప్రార్థన ఆపేస్తే మేబీ ఇంకొక కొంచెం సేపు చేస్తే నీకు దేవుడు రిజల్ట్ ఇస్తాడేమో. కానీ నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు? కొంచెం ఇంకా రిజల్ట్ వచ్చే సమయానికి 99 దెబ్బలు కొట్టి 100వ దెబ్బ కొట్టేటప్పటికి పగులుతుందేమో. నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు? 99వ దెబ్బ దగ్గర ఆపేస్తున్నావు. అర్థమవుతుందా? అబ్రహాము 75 సంవత్సరాల వయసు అప్పుడు దర్శనం పొందుకున్నాడు, నీకు కుమారుడు పడతాడని. అయితే అబ్రహాము దాన్ని విడిచిపెట్టేస్తే 100వ సంవత్సరం వచ్చేటప్పటికి కొడుకు పుట్టాడు. ఎన్నో సంవత్సరం అండి? అంటే ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ ఉంచాడండి? 25 సంవత్సరాలు నిరీక్షణ ఉంచాడు, విడిచిపెట్టలేదు. రే సహోదరుడా, సహోదరి, అందరూ నువ్వు గుడ్రాలవు, నీకు పిల్లలు లేరు, నువ్వు ఎందుకు పనికిరాని దానవు, అశుభము, నువ్వు రాకూడదు మా ఫంక్షన్లకు అని చెప్పి తోటి కోడలు కాదేమంటారు, సవతి భార్యలు, భార్యకి భర్తకి ఇంకా భార్య అంటే ఏమంటామని సవతే కదా, సవతిలు అంటుంటే అన్న తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి వ్యక్తపరచాలనుకుంది. ఆమె పేరు మనకు తెలుసు, అన్న, సమూయేలు యొక్క తల్లి. ఆ పైన గుడ్డివాడు ఇప్పుడే చదువుకున్నాం. దేవుని ఎదుట వ్యక్తపరుస్తున్నాడు, నేను కన్నులుండి చూడాలనుకుంటున్నా, కన్నులు కావాలనుకుంటున్నా. బై బర్త్ ఐఎమ్ బ్లైండ్, బట్ నాకు ఇప్పుడు ఏం కావాలండి? చూడడానికి కన్నులు కావాలి. రూత్ అంటుంది, ఆమె కూడా వ్యక్తం చేస్తుంది. ఆమె యొక్క తోడుకోళ్ళలో వ్యక్తం చేయలేకపోయింది. రూత్ ఏం వ్యక్తం చేస్తుంది? నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ మరణిస్తావు నేను అక్కడ మరణిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. వ్యక్తపరుస్తాం. ఈ వ్యక్తపరిచినటువంటి అభివ్యక్తమే మనసులో మాట చెప్పింది. రూత్ ఏమైపోయిందో తెలుసా? యేసుక్రీస్తు వారి వంశవల్లో చేర్చబడింది. ఆ పక్కన సొలొమోను ఉన్నాడు. దావీదు తర్వాత ఇజ్రాయెల్ దేశమునకు రాజు అయినటువంటి సొలొమోను వ్యక్తపరుస్తున్నాడు. ఏమైనా వ్యక్తం చేస్తున్నాడు? నాకు జ్ఞానం కావాలి, నీ జనులను పరిపాలించడానికి కావలసినటువంటి విచక్షణ కలిగినటువంటి జ్ఞానం కావాలి, మంచి చెడులు చూడగలిగే విచక్షణ కలిగినటువంటి జ్ఞానం కావాలి. ఓ ఎస్, జ్ఞానంతో పాటు ఇంకా ఐశ్వర్యం ఇస్తున్నాను, కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తున్నాను, దేని స్తోత్రం. వ్యక్తపరిచాడు. సింహాసనం ఎక్కగానే ఉబలాట పడిపోలేదు. దేవుడి దగ్గరికి వచ్చి, అరే నేను రాజుని చేసేసారు, ఇప్పుడు చూస్తే జనమంతా కూడా ఎవరో దేవుని యొక్క ప్రజలు, వీరిని పరిపాలించాలంటే రాజు అనేటువంటి హోదా సరిపోదు, ఏం కావాలా? జ్ఞానం అనేటువంటిది కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుడండి యెహోవా నుంచి వస్తుంది, కాబట్టి ఆయన దగ్గరకు పోయి అడుగుదాం అని చెప్పి దేవుని దగ్గర వ్యక్తపరిచారు. మీరందరూ కూడా దేవుని యొక్క జనులు, మీకు అల్లాటప్ప వాక్యం చెప్పి పంపించేస్తే యేసు రక్తమే జయమో, అపవాది క్రియలకు అనంతరహిం కలుగు కాక అని చెప్పేసి పంపించేస్తే, ప్రియులారా, నేను సరైన వాక్యమును మీకు వ్యక్తపరిచినట్లు కాదు, సరైన వాక్యాన్ని వ్యక్తపరిచినట్లు కాదు, జ్ఞానముతో కూడినటువంటి వాక్యాన్ని మీకు అందించడానికి ఒక సేవకుడిగా నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రాజైనటువంటి సొలొమోను జ్ఞానముతో పరిపాలించడానికి అడిగాడు. నేను ప్రభువుని అడుగుతున్నా, ప్రభా జ్ఞానపూరితమైనటువంటి వాక్యమును అందించడానికి నాకు సహాయం దయచేయి. ఉన్నది కొద్ది మందే, ఈ కొద్ది మంది తయారవుతే వీరు ఏమవుతారండి? ధృవతారులు అవుతారు. తయారవుతే సానబెట్టే క్రమంలో సానబెడితే వజ్రాలు అవుతారు. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని వెలిగించారు. ఇప్పటికీ ఈ రోజుకి వెలిగిస్తున్నారు. మరణించినప్పటికీ కూడా, చనిపోయి కూడా వెలిగిస్తున్నారు. దేని స్తోత్రం కలిగిన గాక. అలా ఉండాలి మనం. అది క్రైస్తవుడు అంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు వారిని అడుగుతూ ఉన్నారు, నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు రక్షకుడు అని నేను అనుకుంటున్నాను. వ్యక్తపరుస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్.
ఐఎమ్ లవింగ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, వ్యక్తపరుస్తున్నాడు. కమాన్, ఐ విల్ గివ్ యూ కీస్ ఆఫ్ హెవెన్, నాట్ కీస్ ఆఫ్ డేవిడ్. ఏమిస్తానండి? పరలోకపు తాళపు చెవులు ఇస్తానన్నాడు. దావీదు తాళపు చెవులు ఆల్రెడీ ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. దావీదు తాళపు చెవులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? యాజకుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి పేతురు వారికి ఏమి ఇవ్వాలా? ఈయన మా దగ్గర పీకేసుకుని ఆయనకి ఇవ్వడం కాదు, పేతురు వారికి స్పెషల్ కీస్ ఇవ్వాలా, పరలోకపు తాళపు చెవులు ఇవ్వాలా. హల్లెలూయా. నువ్వు పరలోకంలోకి వెళ్ళాలా లేదా అని డిక్లేర్ చేస్తాడు. ఆ గేట్ దగ్గర నిలబెట్టి నీ పేరు చెక్ చేస్తా అంటాడు. ఎవరు? హోలీవే సంఘము. ఓకే, మీ పాస్టర్ గారు సత్యానంద కుమారు, మంచి పాస్టర్, మంచి సంఘము, వెరీ గుడ్, కమాన్ అంటే. లేదా ఆ పాస్టర్ హాడికి సరిగ్గా ఉండడు, మిమ్మల్ని నడిపించుంటాడు, మీరు అమ్మో ఆయన తెలియకుండా మీరు ఎన్ని ఆశలు వేశారు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు నేను పొరపాటున అట్టున్నాను, అప్పుడు తెలుస్తుంది మీ బండారాలని. నేను ఏమే అలా తెలుస్తుందా? తెలిసేసి అవకాశం ఇస్తారా? ఎవరని అనుకుంటున్నాను. కాబట్టి ఎలా నడుచుకోవాలా? ఇక గమనించినట్లయితే ఎలీషా వ్యక్తపరుస్తున్నాడు ఏంటంటే, నాకు రెండింతలా ఆత్మ కావాలి. ఎలీషా ఏమంటున్నాడండి? రెండింతలా ఆత్మ కావాలి. అది పొందుకునేటంత వరకు కూడా ఆ ప్రయాసను ఆపలేదు, వ్యక్తపరుస్తున్నాడు. అది చాలా కష్టమైనది, ప్రాణము కూడా పోవడానికి అవకాశం ఉంది. అయినా కానీ ఎలీషా ఏం చేస్తున్నాడండి? వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వ్యక్తపరచడం నీకు చేతనవుతే దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, దేని శోధన చెప్పండి. వీళ్ళందరికీ ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడం? వాళ్ళందరి దేవుడే నీ దేవుడు కదా. వారు ఏ దేవుడిని ఆరాధించారో ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు కదా. గుడ్డివానికి చూపించిన యేసుక్రీస్తు వారిని బట్టే కదా. యేసు తోడై ఉండగా సమస్తము సాధ్యమే. ఆ యేసుని బట్టే కదా ఇక్కడికి వచ్చావు. ఆ గుడ్డివాడికి ఎవరికైతే చూపించాడో ఆయన్నే కదా నువ్వు ఇక్కడికి, ఆయన బట్టే కదా ఇక్కడికి వచ్చావు. కాబట్టి ఆయనకి ఇచ్చిన వాడు నీకు ఇవ్వడా? ఆయన్ని సమాధిలోంచి లేపిన వాడు నేను లేపడా? లేపుతాడు లేదా? లేపుతాడు, అందులో సందేహమే లేదు. ప్రియ సహోదరా, సహోదరి, మరి నీకు ఏమి కావాలా? వ్యక్తపరచడం కావాలా. నువ్వు ప్రేమించిన లాజరు ఎక్కడున్నాడు? రోగిష్టి అయ్యి రోగంతో బాధపడుతున్నాడు. నువ్వు వస్తే లాజరు బాగుపరచబడతాడు. వ్యక్తపరుస్తుంది సిస్టర్ వచ్చి, యేసయ్యా నువ్వు ప్రేమించిన లాజరు. వ్యక్తపరిచింది రోగము నుండి కాదు, ఎక్కడి నుంచి లేపాడండి? సమాధిలో నుండి దేవుడు లేపాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వ్యక్తపరచడం నీకు వస్తే, వ్యక్తపరచడం నీకు చేతనవుతే సూర్య చంద్రులను సహితమైన ఆపుతాడు. సూర్య చంద్రులను సహితమైన ఆపుతాడు. నా మాట మీద నమ్మకం లేదా? ఉందా? దేని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే అది నమ్మకమైనదా కాదా ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాజారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని యెహోషువ చెప్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోషువ వ్యక్తపరుస్తున్నాడు. ఏమిటంటే సూర్యుడిని ఆగిపోమంటున్నాడు, చంద్రుణ్ణి నిలవమంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. యెహోషువ యెరికోని స్వాధీనపరుచుకుని, యెరికో రాజుని స్వాధీనపరుచుకుని విజయోత్సవంతో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది రాజులు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో యెరికోని జయించాడు, యెరికో రాజును జయించాడు. అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ భయం పట్టుకుంది. ఈ క్రమంలో గిబియోనులో ఉంటున్నటువంటి గిబియోను వాసులందరూ వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి,
యెహోషువ యెహోషువ నీ గురించి మాకు తెలిసి ఉన్నది, మేము బలహీనులము, ఇదిగో నీ దగ్గర బానిసలుగా ఉండడానికి వచ్చాం అని చెప్పి వారి యొక్క దీనమైన స్థితిని అగుపరుచుకోవడానికి యెహోషువ దగ్గరికి వచ్చారు. ఎలాంటి వేషధారంతో వచ్చారండి వారు? ఆ గాడిల మీద చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నారు, మాసిపోయినటువంటి చెప్పులు వేసుకున్నారు. 9వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం, యెహోషువ యెరికోను హాయికి చేసిన దానిని గిబెయోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిల్లి చినిగి కొట్టబడిన ద్రాక్షరసపు సిద్ధులు తీసుకుని పాత గిలిన మాసికలు వేయబడిన చెప్పులు పాదములు తొడుగుకుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారంగా తెచ్చుకునే దాని భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా వండాను. యెహోషువ దగ్గర వారు దీనమైన స్థితిని అగుపరుచుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు గిబియోనుల్ని కూడా యెహోషువ ఏం చేస్తాడండి? వేసేస్తాడు. కాబట్టి ముందే మనం యెహోషువ దగ్గరకు పోదాం. యెహోషువ దగ్గరకు పోయి మన యొక్క దీన స్థితిని అగుపరుచుకునేలాగా మనం వేషం వేద్దాం. కపటోపాయం చేత ఏం చేద్దామండి? వేషం వేద్దాం. ఎలాంటి వేషము? చిరిగిపోయిన బట్టలు, గాడిల మీద చిరిగిపోయినవి, ఆ చిరిగిపోయిన అంటే పాసిపోయిన ఫుడ్డు అని మీకు అర్థం అవడానికి అట్లా చెప్తున్నా. పాసిపోయినటువంటి ఫుడ్డు చద్దన్నం అంటారు కదా, అట్లాంటివి పట్టుకుని పోయారు. పోయి ఇప్పుడు ఎవరి దగ్గర పోయారండి? యెహోషువ దగ్గర పోయి శరణ కోరుతున్నారు, శరణ అడుగుతున్నారు. అయా నీకు బానిసలుగా ఉంటాం, నీ దగ్గర ఉంటాం అని చెప్పి శరణ అడుగుతుంటే యెహోషువ మరి 14వ వచనం, ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేశారు. ఇలాగ అడిగినటువంటి గిబియోనులకి ఏమి చేశాడంటే అభయం ఇచ్చేశాడు. అంతేకాదు వారు తెచ్చినటువంటి పాషాన్నం కూడా తినేశారు. అర్థమా? పాషాన్నం అంటే సద్దన్నం తినేశారు. అంతేకాదు ప్రమాణం కూడా చేసేశారు. ఇవన్నీ ఎవరిని అడిగి చేశారో? ఎవరిని అడిగి చేయలేదు, దేవుడిని అడిగి చేయలేదు. ఎవరిని అడిగారు పక్కన పెడితే దేవుడిని అసలు అడగలే. ఈ క్రమంలో యెహోషువ వారికి అభయం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ గిబియోనులు మోసం చేశారనే కపటోపాయం చేత నా దగ్గరికి వచ్చారనే విషయాన్ని యెహోషువ గుర్తించి వారిని పిలిచి అడుగుతాడు ఏమిటంటే, మీరు నాకు చేసినది 22వ వచనం చివరి భాగంలో, వారు నున్నవారమని చెప్పి మమ్మ నేల మీకు బహుదూరంగా నున్నవారమని చెప్పి చెప్పి మమ్మ నేల మోసపుచ్చారంటే యెహోషువ. ఎవరు? గిబియోనులు. ఇది యెహోషువకు తెలిసిపోయింది. ఇప్పుడు యెహోషువ తెలిసిపోయిన తర్వాత యెహోషువ ఏం చేశాడు? ఈ హేతువు చేత మీరు ఏమవుతున్నారంటే శాపగ్రస్తులు అవుతున్నారు. దాస్యము మీకు ఎన్నడను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కచ్చలు నరుగువారును నీళ్లు చేదువారునే ఉండక మానరు. గిబియోనులకి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, ఇక నుంచి మీరు నన్ను మోసం చేశారు కాబట్టి ఇక నుంచి దేవుని మందిరానికి కావాల్సినటువంటి కట్టెలు కొట్టాలి. అదే ఆ స్లైడే, కట్టెలు కొట్టాలా. ఇంకేం చేయాలా? నీళ్ళు మోసుకురావాలా. ఇక మందిరంలో కట్టెలు కొడుతూ ఈ బ్రతుకు కాలం అంతా గిబియోనుల యొక్క శాపం ఏంటంటే అదే. అర్థమవుతుందా? ఇది జరిగినటువంటి సంభవము. వీళ్ళని పోయి ఆ గిబియోన్లో ఉండమన్నాడు. గిబియోన్లో మీరు బ్రతకంటారా? నేనేమి మిమ్మల్ని ఏమి చేయను, ఎందుకంటే నేను నీకు ప్రామిస్ చేశాను కాబట్టి, మేమందరం కూడా ప్రమాణం చేశాము కాబట్టి మేమేమి చేయము, నా మాట మేము తప్పం, మా మాట మేము తప్పం. కానీ మీరు మోసం చేశారు కాబట్టి శాపం ఇది. ఏంటో శాపము? కట్టెలు కొట్టాలా, నీళ్ళు పోయా. ఎప్పటి వరకు? గిబియోను బ్రతుకంతా అంతే. అది శాపం. హల్లెలూయా. ఈ వార్త ఆ నోట ఈ నోట ఎవరికి వినబడిందంటే యెరూషలేము రాజు అయినటువంటి అదోనీషేదకు వినబడింది. ఎవరికి వినబడిందండి? అదోనీషేదకు వినబడింది. వెంటనే గుండెలో దడపుట్టుకుంది. గుండెలో దడపుట్టుకుంది. వెంటనే అరే, గిబియోన్ని వారు సంధి చేసుకున్నారట. ఇప్పుడు యెహోషువ యుద్ధం చేసుకుంటూ వచ్చేస్తా ఉన్నాడు. హాయిని పట్టుకున్నాడు, ఎరుకోని పట్టుకున్నాడు, ఎరుకో రాజును పట్టుకున్నాడు, నిర్మూలన చేసేసాడు. గిబియోన్ నివాసులు ఇప్పుడు యెహోషువతో సంధి చేసేసుకున్నారు. నిజానికి గిబియోన్లు ఎలాంటి వారో తెలుసా మీకు?
రెండవ వచనం, ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే కూడా గొప్పది, అక్కడి జనులందరూ అంతటి యెరూషలేము. అర్థమవుతుందా? గిబియోనులందరూ ఎవరటండి? యుద్ధానికి పనికి వచ్చినటువంటి సైన్యము సూర్యులు కాదు, జనులందరూ సూర్యులేనంట. అర్థమవుతుందా? అంటే ప్రజలందరూ సూర్యులేనంట. పోనీ యుద్ధానికి పనికి వచ్చినోడు, మిలిటరీకి పనికి వచ్చినోడు సూర్యుడు అనుకుంటే ఓకే. ఇక్కడ సూర్యులు అంట. ఎవరండి? గిబియోనులు అందరూ కూడా సూర్యులేనంట. యెహోషువ దగ్గరికి వచ్చి శరణ అడిగిన వారు అందరూ ఎవరంటండి? సూర్యులంట. ఇంతటి సూర్యులకే యెహోషువ భయం పట్టుకుని యుద్ధము చేయకుండానే ముందుకు పోయి శరణ అడుగుతున్నారు. శరణ అడిగేసి శరణార్థులుగా లేదా యెహోషువ యొక్క క్షమను కోరుకుని ముందుకు పోతా ఉన్నారే, మనం ఎంతటి వారము అని యెరూషలేము రాజు అయినటువంటి అదోసిదెనకి ఏమైందండి? భయం పుట్టుకుంది. భయం పుట్టుకొని వెంటనే ఇప్పుడు ఏం చేయాలా? సంధి చేసుకోవాలా లేదా యుద్ధానికి పోవాలా? సంధి చేసుకోవాలా లేదా యుద్ధానికి పోవాలా? ఈ యెరూషలేములకి చాలా గర్వం. ఇది అప్పటికింకా యెరూషలేము ఎక్కడుందండి? కానాను దేశంలో ఉన్నటువంటి యెరూషలేము అప్పటికింకా ఇజ్రాయేల్ చేత పట్టబడలేదు. ఇది ఒక వాక్యం చెప్తాను యెరూషలేము గురించి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్విస్తులు. యెరూషలేము ప్రజలందరూ కూడా గర్విస్తులు. ఎందుకంటే కానాను దేశీయులు అందరూ కూడా ఎలాంటి వారండి? గర్విస్తులు. ఇప్పుడు ఈ గర్విస్తున్నటువంటి ఈ రాజు ఏం చేశాడంటే, నేను ఒక్కడనే పోతే యెహోషువను కొట్టలేను, యెహోషువను చంపలేను. ఎందుకని? గిబియోనులే పాపం తడిసి ముద్ద అయిపోయారు, గిబియోనులో తడిసి ముద్ద అయిపోయారు, నేను అంతటి వాడిని అని చెప్పి అతడు ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రాజుల్ని మోటివేట్ చేశాడు. ఒకటి హెబ్రోను రాజు అయినా యాబియా వద్దకును, హెగ్లోను రాజైన దేబీరు వద్దకును వర్తమానం పంపించాడు. ఏమని? ఒరే రెండు బాబు, యెహోషువ వచ్చేస్తున్నాడు. యెహోషువ ఆల్రెడీ వేసేసాడు. ఎవరిని? ఎరుకో రాజుని వేసేసాడు. ఇంకెవరిని వేసాడు? ఆయన వేసేసాడు. ఇప్పుడేమో గిబియోనులు ఏమేం చేశారు? అంత సూర్యులై ఉండి కూడా శరణ కోరుకుని అతని దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. శాపం పొందుకుని ఆ బానిసత్వాన్ని అనుభవిస్తూ జీవితకాలం బానిసలుగా ఉండడానికి ఒప్పుకున్నారు వాళ్ళు. ఇక మనము కూడా ఓడిపోతే మన పరిస్థితి గిబియోనుల పరిస్థితి లాగా ఉంటుంది, లేదా ఎరుకో రాజులాగా ఉంటుంది, లేకపోతే హైని లాగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా? మనం అందరం ఒకటి అవుతే కనుక ఖచ్చితంగా యెహోషువని కొట్టగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, వెంటనే ఈ 5 రాజులు కలిసి ఒకటి చెప్పండి. ఒక ఫస్ట్ రాజు పేరు యెరూషలేము రాజు అయినటువంటి అదోసినేసతో ఏం చేశాడండి? మోటివేట్ చేసి ఈ 4 రాజుల్ని కలుపుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 రాజుల్లో మొదటివాడు మళ్ళీ ఇప్పుడు అతని లీడరు. ఇప్పుడు అతనికి సపోర్ట్ ఉన్నటువంటి రాజుల పేర్లు చెప్పాలి. ఒకటి హెబ్రోను రాజు పేరు, యర్మూతు రాజు, లాకీసు రాజు, యాపీసు రాజు, ఎగ్లోను రాజు. ఇలా 5. వీళ్ళందరూ ఎవరంటే అమోరీయ జాతికి చెందినటువంటి వారు. కానాను దేశంలో నివసిస్తున్నటువంటి అమోరీయులు. ఈ 5 కలిసి గిబియోనులో ఐక్యమైపోయి గిబియోనులోనికి వెళ్ళిపోయి గిబియోనులో మరి వారి దండంతా కూడా అక్కడికి వచ్చి గిబియోనులతో యుద్ధం చేయాలని ఎక్కడ దిగారంటే గిల్గాలులో దిగారు. వెంటనే గిబియన్స్ అందరికీ కూడా ఈ సమాచారం తెలిసిపోయింది. ఏంటంటే 5 రాజులు వారి యొక్క సైన్యము మనల్ని పట్టుకుని మనల్ని హతమార్చడానికి వచ్చేసారు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదట శరణ కోరుకున్నటువంటి వీరిని మనం హతమార్చేస్తే యెహోషువ ఏమైపోతాడండి? బలహీనుడు అయిపోతాడు. కాబట్టి మొదట వీళ్ళని వేసేద్దామని చెప్పి ఎక్కడ వచ్చారండి? గిల్గాలులోకి వచ్చి గిబియోనుల ఎదుట వీరి యొక్క సైన్యాన్ని మోహరిస్తే, ఈ గిబియోనుల నుంచి ఒకడు పోయి రాయబారి పోయి యెహోషువ దగ్గరికి పోయి యెహోషువతో చెప్తున్నాడు ఏంటంటే, అయ్యా, నీ శరణ కోరుకుని నీ యొక్క సమక్షంలో నీ నాయకత్వంలో మేము బ్రతుకుతున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి 5 రాజులు వచ్చేసి మమ్మల్ని కొట్టేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు రావాలి, మమ్మల్ని ఆ ప్రమాదం నుండి తప్పించాలి, ఆ యుద్ధం నుంచి
జయం ఇవ్వాలని యెహోషువతో బతిమాలుతుంటుంటే యెహోషువ తన యొక్క సైన్యము కలిసి రాత్రంతా నడిచి ఎక్కడికి పోయారండి? ఎక్కడికి పోయారండి? ఎక్కడికి పోయారండి? గిల్గాల నుండి బయలుదేరి అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించునని వారిలో ఎవడను నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాల నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడింది. రాత్రంతా చిన్న సవరణ. వీరంతా ఎక్కడున్నారండి? గిల్గాలులో ఎవరున్నారండి? యెహోషువ అన్నాడు. ఈ సైన్యం అంతా ఎక్కడికి వచ్చిందండి? గిబియోనుకు వచ్చింది. గిబియోనుకు వచ్చి వీళ్ళని హతమార్చాలని, వీళ్ళు పట్టుకోవాలని ఈ 5 రాజులు కలిసి కుట్ర పంతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గిబియోన్స్ అందరూ కలిసి యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ ఎక్కడున్నాడండి? గిల్గాలులో ఉన్నాడు. ఇప్పుడు గిల్గాల్ నుండి రాత్రంతా నడిచి ఎక్కడికి వచ్చాడంటే గిబియోను దగ్గరికి వచ్చి రాత్రంతా నడిచాడు. అకస్మాత్తుగా హఠాత్తుగా ఎవరి మీద పడ్డాడండి? ఈ 5 రాజుల మీద పడ్డాడు. పడి దొరికినట్టు వేసేస్తున్నాడు. ఇప్పుడు నెత్తి మీదకి వచ్చాడు. యుద్ధం జరుగుతోంది. దొరికినట్టు వేసేస్తున్నారు. యెహోషువ ఇలా చూశాడు. అవతల ఉన్నది 5 రాజులు, 5 సైన్యం. చూసిన వాళ్ళని చూస్తే అందులో సగం కూడా అవలేదు. యుద్ధం సగం కూడా అవలేదు. ఇప్పుడు ఈ పూర్తిగా యుద్ధం ముగియాలంటే రోజు పొడిగించబడాలి. ఒకవేళ రోజు ముగిసిపోతే ఆ సాయంత్రానికి యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆపేసి మళ్ళా రేపటి ఉదయాన్న యుద్ధం ప్రారంభించాలి. ఏమైనా జరగవచ్చు. ఈ 5 రాజులు పోయి మరో 10 మంది రాజులను తెచ్చుకోవచ్చు. శరణ కోరి, రే యెహోషువతో మేము యుద్ధం చేస్తున్నాంరా, రండిరా బాబు, నిన్న మమ్మల్ని దొరికినట్టు వేసేసాడు, ఈరోజు మళ్ళీ యుద్ధం ఉంది అని చెప్పి రాత్రి గడికి పోయి ఈ ఇరుగు పొరుగు అందరినీ కూడా ఈ 5 రాజులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ సైన్యంలో మరికొన్ని రాజ్యాలు ఏడవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొనసాగించినటువంటి ఫామ్ రేపొద్దుట ఉంటుందని గ్యారంటీ ఉండదు. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. యెహోషువ ఇది ఎలాగ కంటిన్యూ అయ్యి ఈ 5 రాజుల యొక్క సైన్యాన్ని హతమార్చేయాలి. ఈరోజు అయిపోవాలి. ఇది రేపటికి ఏమాత్రం కూడా శాసం ఉండడానికి లేదు. చూస్తే మధ్యాహ్నం 12 అయిపోతుంది. మధ్యాహ్నం అయిపోయింది. చూస్తే చేసిన యుద్ధం చూస్తే 1/4 కూడా లేదు. ఇంకా చాలా యుద్ధం మిగిలి ఉంది, చాలా సైన్యం మిగిలి ఉంది. వీళ్ళందరినీ దొరికినట్టు వేసేయాలంటే ఈరోజు సరిపోదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఈ రోజుని నేను పొడిగించాలి. ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ఈ సూర్య చంద్రులను నిలపడానికంటే కూడా ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? వడగండ్ల వర్షం పంపించాడు. వడగండ్ల వర్షం. వీళ్ళ కత్తివాత చంపినటువంటి వారి సంఖ్య కంటే కూడా వడగండ్ల చేత చంపబడిన వారి సంఖ్య ఎక్కువ మంది అయ్యారట. అయినా కానీ ఈ రోజంతా చేస్తే కూడా సరిపోనంత జనం ఇంకా మిగిలి ఉన్నారు. వడగండ్ల చేత చనిపోయారు, కత్తివాత చేత చనిపోయిన వారు. కత్తివాత చేత చనిపోయిన వారి కంటే కూడా వడగండ్ల చేత చనిపోయిన వారి సంఖ్య అధికం. అంటే ఇప్పుడు కత్తివాత చేత చంపితే సాయంత్రానికి యుద్ధము ముగియదు. తేలడం అంటే ఒక కన్క్లూజన్ రాదు. విజయమా అపజయమా అనేది తెలియదు. కాబట్టి ఏం చేయాలి? వడగండ్ల పట్టే దేవుడు వడగండ్ల పంపించాడు అంటున్నాడు కదా. వారిని నీ చేతికి అప్పగించదును, ఎవడను నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవిచ్చిన వాడు ఏం చేశాడంటే వడగండ్లను పంపించాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి అంటే అగ్ని గంధకాలు వడగండ్లని మన తెలుగు బైబిల్లో వడగండ్ల కింద రాయబడింది. వడగండ్లు అంటే నిజానికి మనకు తెలిసిన భాష అర్థం ఏంటంటే మంచు గట్లు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో, ఒరిజినల్ బైబిల్లో రాయబడింది అగ్ని లాంటి రాళ్ళు వచ్చి వాళ్ళందరినీ కూడా హతమార్చితే వీళ్ళ కత్తి చేత హతమైన వారి కంటే కూడా అధికమంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు యెహోషువ ఎదుట ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే రోజు పొడిగించబడితే వేసేస్తా. పొడిగించబడడం యెహోషువ చేతిలో లేదు. కాబట్టి దేవుని ఎదుటికి వచ్చి ఇజ్రాయేల్ అందరూ వింటూ ఉండగా దేవుని ఎదుట వ్యక్తపరుస్తున్నాడు. ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడో, అమ్మా సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువము. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? గిబియోన్లోనే జరుగుతాం. కాబట్టి సూర్యుడా మధ్యాహ్నం పైన ఉన్నాడు, గిబియోన్లోనే నిలిచిపోవాలా. చంద్రుడా ఎక్కడ జరుగుతుందండి యుద్ధము?
గిబియోనులో జరుగుతుంది. చంద్రుడితో చెప్తున్నాడు, నువ్వు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాసార గ్రంథములో రాయబడి ఉన్నది కదా. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యెహోషువ చెప్తున్నాడు. అరే, సూర్యుడు నిలిచాడు, చంద్రుడు నిలిచాడు, ఎప్పటి వరకు? శత్రువుల మీద పగ తీర్చుకునేటంత వరకు కూడా సూర్యుడు చంద్రుడు కదలలేదన్న విషయాన్ని యాషార గ్రంథంలో రాశారు కదా. ఇప్పుడు నా కొరకు అది చెయ్యి, నా కొరకు అది చెయ్యి. ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, యాషార గ్రంథంలో రాయబడింది కదా. యాషార గ్రంథం అంటే ఆది కాండం నుండి యెహోషువ దాకా ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నిటికీ కూడా మరింత లోతైనటువంటి విశ్లేషణ కలిగినటువంటి గ్రంథం యాషార గ్రంథం. అందులో 91 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 91 అధ్యాయాలు ఉంటాయి. 88వ అధ్యాయం 64వ వచనంలో ఈ మాట రికార్డ్ చేయబడింది. స్లైడ్లో ఉంటుంది. 88వ అధ్యాయం బుక్ ఆఫ్ జాషర్ చాప్టర్ 88. ఇంకో స్లైడ్ ఉంటుంది చూడు, 64 నేను లైన్అప్ చేశాను చూడండి. అంటే ఈ మాట ఎక్కడ రాయబడింది? యాషార గ్రంథంలో రాయబడింది. యాషార గ్రంథం అంటే యెహోవా యుద్ధములు జరిగించు గ్రంథము. ఏమర్థం అండి? యెహోవా యుద్ధముల గ్రంథము. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో రాయబడి ఉంటాయి చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 14, 15 వచనాలు. సంఖ్యాకాండము 21, 14, 15. కాబట్టి పట్టుకున్న మాట యెహోవా యుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ యెహోవా యుద్ధ గ్రంథం అనే పదం కోసం రిఫరెన్స్ చెప్పాను. ఇదే మాట ఇప్పుడు ఇక్కడ రాశారండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో యాషార గ్రంథం అని రాశారు. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా యాషార గ్రంథం యొక్క ప్రస్తావన ఉంటుంది. చదువుదాం. 1:18. దావీదు సౌలు గుర్చియో భగవద్గీత లాగా ధనుర్గీతం ఒకటి చేసి ఇది యాషార గ్రంథము కూడా లిఖించబడి ఉందంట. యాషార గ్రంథంలో కూడా లిఖించబడి ఉందంట. యాషారు అంటే అర్థము సిద్ధంగా, యాషారు అనే అర్థము నిలువుగా నిలబడుట. యాషారు అంటే వ్యక్తి కాదు, నిలువుగా నిలబడుట. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అనేది చరిత్రలో లేదు, రీసెర్చ్లో కూడా చెప్పలేదు. కానీ కాబేల్ ఎవరు యాషారు అనేటువంటి కొడుకుంటాడు, అతను రాసి ఉంటాడేమో అని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. కాలేబు కొడుకు యాషారు రాసి ఉంటాడేమో అని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి, కానీ అది చరిత్రకి ఆధారము కాదు. ప్రియ సహోదరుడు సోదరి, ఇప్పుడు యాషార గ్రంథంలో ఏం రాయబడిందంట? సూర్యుడు నిలిచిపోతాడో చంద్రుడు కూడా నిలిచిపోతాడు. కాబట్టి నేను ఇప్పుడు యుద్ధం చేస్తుండగా అక్కడ రాయబడింది నిజమైతే కనుక, అంటే ఈ యెహోషువ గ్రంథానికి ఆది కాండానికి ప్యారలల్గా రాయబడినటువంటి గ్రంథము యాషార గ్రంథము. ఈ యాషార గ్రంథంలో వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక 2 కుమార్తెలు కూడా ఆదాము పుట్టారని రాశారు. ఆమె ఆదా, 2 శీల. ఎక్కడండి? యాషార గ్రంథంలో రాసి ఈ శీల ఆదాము ఒకరినే పెళ్లి చేసుకుంటారు. అది కూడా అక్కడ రాయబడింది. ఆది కాండం 4వ అధ్యాయంలో ఈ జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతారు, కానీ లోపలికి యాషార గ్రంథంలో విశ్లేషణ ఉంటుంది. అలాగే కయ్యూని హేబెల్ని ఎలా చంపేశాడు? పొలంలో పశువులు కాస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సన్నివేశం, మాటల యుద్ధం. అసలు జగడం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు జగడం వచ్చింది అంటే మనం అందరం అనుకుంటాం అతని అర్పణ దేవుడు తిరస్కరించాడు, ఇతని అర్పణ దేవుడు అంగీకరించాడు, అందుకని కయ్యూని కోపం వచ్చి హేబెల్ని వేస్తాడు అనుకుంటాం. అంటే అది వెంటనే జరిగిందో లేకపోతే నెక్స్ట్ రోజు జరిగింది అనుకుంటాం. కాదు, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కయ్యూను హేబెల్ని వేసేస్తాడు. అది ఎక్కడ రాయబడింది? యాషార గ్రంథంలో రాయబడింది. అర్థమవుతుందా మీకు? ఇలాగ అనేక విషయాలు ప్యారలల్గా రాయబడుతున్నాయి. లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే
ప్యారలల్గా రాయబడిన దానికి మరికొన్ని ఉదాహరణలు చెప్తా. లూకా సువార్త 1 2 2 ప్రారంభంలో, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యము గురించి వివరంగా రాయుటకు అనేకులు పూనుకున్నా. కానీ మనకి ఇవ్వబడినటువంటి లేఖనం ఎవరిదంటే లూకా గారు రాసినటువంటి పత్రిక మాత్రమే మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు లూకా రాసినటువంటి ఈ పత్రికను మాత్రమే సువార్త పత్రికల్లో 3వ పత్రిక మనకి ఇవ్వడం జరిగింది. అంటే అనేక మంది రాశారు, కానీ అవేమీ కూడా పరిగణలోనికి తీసుకోబడలేదు. అపోస్తల కార్యాలు 17 చూస్తే 17 28 17 28 29 మనం ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, అటువలే మనమైన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వముగా పోలి ఉన్నదని తలంపకూడదు. మీ కవీశ్వరులు ఏం చెప్తున్నారంటే మనం ఏమని చెప్తున్నారండి? ఇక్కడ పౌలు వారు చెప్పట్లా, ఈ మాట రాసింది పౌలు వారు చెప్పట్లా మనం దేవుని సంతానం అని. ఎవరు చెప్తున్నారట? మీ కవీశ్వరులు అంటే మీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాశారు ఏమని? మీరు దేవుని యొక్క సంతానం అని. మనం చెప్పట్లా. బయటికి వెళ్తే దేవుణ్ణి నమ్ముకున్నామంట కదా అంటారు, ప్రభువుని నమ్ముకున్నామంట కదా, మీ దేవుణ్ణి నమ్ముకున్నామంట కదా అంటారు. వాళ్ళ దృష్టిలో దేవుడు ఎవరండి? నువ్వు నమ్ముకున్న దేవుడు. వాళ్ళ దృష్టిలో దేవుడు ఎవరండి? నిన్ను రక్షించుకున్న దేవుడు వారి దృష్టిలో దేవుడు. కానీ నీ దృష్టిలో ఎలాగున్నాడో? దేవుడుగా ఉన్నాడా లేదా? అది ఆలోచన చేయండి. మీ దృష్టికి చాలా చులకనగా ఉండొచ్చేమో, కానీ మీ దేవుడు అన్యులకు దేవుడిగా పిలవడు. మీ కవీశ్వరులలో అనేక మంది చెప్తున్నారు ఏమని? మీరు దేవుని యొక్క సంతానం అని చెప్తున్నాడు. అంటే కవీశ్వరులు అనేవారు ఏం చేస్తారండి? కవీశ్వరులు ఏం చేస్తారండి? కవిత్వాలు రాస్తారు, గ్రంథాలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు. గుర్రం జాస్వా గారని బోలని కవితలు రాశాడు. అర్థమవుతుందా? శ్రీశ్రీ అని బోలని రాశాడు. వీళ్ళందరూ కవీశ్వరులు. నన్నయ్య, తిక్కన, ఇలా ముగ్గురిని ఏమంటారండి? కవిత్రయం అంటారు. ఇంకా అని కవీశ్వరులుగా. మొల్ల రాసింది రామాయణము. ఇంకా రామాయణం ఎవరు రాశారు చెప్పండి? వాల్మీకి రాశాడు. మొల్ల రామాయణము. ఇలాగ రామాయణం ప్యారలల్గా, అంటే వీళ్ళు చెప్పాలనుకున్న అంశం ఒకటే, కానీ రకరకాల గ్రంథాలుగా వాళ్ళ యొక్క వెర్షన్లు వారు చెప్తారు. ఇక్కడ బైబిల్కి ప్యారలల్గా రాయబడినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో యాసారు గ్రంథం అనేది ఒకటి. తీతు రాసిన పత్రిక 1:12 మరొక ప్యారలల్ బుక్ రాయబడి ఉంటుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 1:12 వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను కేత్రీలు ఎల్లప్పుడూ అబద్ధకులను దుష్టమృగములను సోమరులకు ఈ మాట చెప్తున్నారంటే మీ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు ఈ మాట. ఏ మాట? కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధం ఆడతారు, దుష్టముఖములు, సోమరి, తిండిబోతులు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? మీ ప్రవక్తలు చెప్తున్నారంటే మీ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఏముందంటే మీరు వెదవలని ఉన్నాయి అని చెప్పి ఎవరిని చెప్తున్నాడండి? కేత్రీయుల గురించి చెప్తూ ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తీతుకు చెప్తున్నాడు. ఒరే బాబు తీతు, నువ్వు ఎక్కడున్నావు? కేతులో ఉన్నావు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు రా బాబు, ఆ మాట నేను చెప్పట్లేదు, వాళ్ళ మనసులో చెప్తున్నారు అని చెప్పి ఎవరు చెప్తున్నారండి? పౌలు తీతుకు చెప్తున్నాడు. వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉంటారు బాబు, వాళ్ళది అబద్ధం, తిండిపోతూ, సోమరులు, వీళ్ళన్నీ మంచి లక్షణాలన్నీ వాళ్ళగా ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలా? జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. దేని స్తోత్రం. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే బైబిల్కి ప్యారలల్గా రాయబడినటువంటి గ్రంథాల్లో యాసారు గ్రంథము ఒకటి, కానీ పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని అనుమతించలేదు. మనకి కావలసినటువంటి సమాచారం ఉన్న గ్రంథములను మాత్రమే పరిశుద్ధాత్ముడు అనుమతించాడు. అందుకనే అపోస్తులైన పౌలు అబ్రహాం గురించి మాట్లాడతాడు. అబ్రహాంకి పౌలుకి ఏమైనా సంబంధం ఉందా? మోసేకి పౌలుకి ఏమైనా సంబంధం ఉందా?
ఒకసారి ఆలోచన చేయండి. పేతురికి ఇస్సాక్కి ఏమైనా సంబంధం ఉందా? పేతురికి లోతుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? ప్రేరేపించి రాయిస్తాడు. అలాగా ఆ పరిశుద్ధాత్ముడి చేత రాయబడినటువంటి గ్రంథాలు మాత్రమే నీకు సరిపోతాయని దాన్ని ముద్రించి నీకు బైబిల్ అని పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి నీ చేతిలో పెట్టా. కానీ నువ్వేం చేస్తావు? దాన్ని ఇంటి దగ్గర పెడతావు, మందిరానికి తీసుకురావు. కాలేజీకి వచ్చినట్టు వస్తావు. సినిమాకి వెళ్ళినట్టు టికెట్ కొనుక్కుని వెళ్తారు, సినిమాకి వెళ్ళినట్టు వెళ్తావు. బైబిల్ పట్టుకుని చేతితో పట్టుకుని వస్తే నిన్ను చూసి 10 మంది చూస్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ ఏదో మందిరం ఉందని తెలుస్తుంది. అరే వీడు క్రైస్తవుడు వెళ్తున్నాడని అర్థమవుతుంది. మనం ఎలాగొస్తాం? హల్లెలూయా, ఎలాగొస్తాం? పేరంటానికి వెళ్ళినట్టే. అలా రాకండి దయచేసి. చేతులు దండం పెడతా పేరంటాలకు వెళ్ళినట్టు రాకండి. నీ గ్రంథము నీకు జీవం ఇచ్చేది. అన్నిలు అనుకుంటున్నారయ్యా నువ్వు దేవుని బిడ్డవని. అన్నిలు అనుకుంటున్నారంట వీరు దేవుని యొక్క జనాంగం అని. మరి నీకు అర్థం కావట్లేదా నువ్వు ఎవరువో? ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. వల్ల యాసార గ్రంథంలో రాయబడి ఉంది కదయ్యా. కాబట్టి యాసార గ్రంథంలో రాయబడినట్టు విధంగానే ఇప్పుడు నా కొరకు జరిగించు. వ్యక్తపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? యాసార గ్రంథం నుంచి తీసుకొచ్చి వ్యక్తపరుస్తున్నాడు. ఎవరో? యెహోషువ. ఇప్పుడు ఆ తర్వాత వచనంలో రాయబడింది, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. గమనించండి ప్రియులరా. ఇప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప. చంద్రుడు ఎక్కడున్నాడటండి? అయాలోను లోయలో నిలిచిపోయాడట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చెప్పండి. ప్రశ్న మీకు చెప్తే చాక్లెట్. సూర్యుడు కదులుతాడా కదలదా? ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న. కమాన్ లుక్ ఎట్ మీ. కదులుతాడా కదలదా? కదులుతాడా అన్న వాళ్ళు చెల్లేస్తండి. అందరి మధ్యలో టిట్ట అంటే ఏదో నేను అందరిని కనిపించుకున్నాడ అటు ఇటు కడ ఎట్ట కదా అని అంటున్నాను. సూర్యుడు కదులుతాడా కదలదా? కదులుతాడండి? కదలడు. చాక్లెట్ తక్కువ ఉన్నాయి, చెప్పిన వాళ్ళు ఎక్కువ ఉంది అన్నారు. హల్లెలూయా. సూర్యుడు కదలడం. ఎవరు కదులుతారు మరి? భూమి కదులుతుంది. ఇంకా ఇక్కడ ఇవ్వబడినటువంటి వారిలో ఇంకెవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కూడా కదులుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అంటున్నాడు సూర్యుడు అలా నిలిచిపోయాడంట. అంటే సూర్యుడు కదలరని మీరు చెప్తున్నారు కదా. మరి కదలనప్పుడు మళ్ళీ నిలిచిపోవడం ఏంటి? జవాబు ఇప్పుడు మీరు చెప్పాలా? అట్లా చెప్పేస్తే ఏదో చెప్పేదా తగిలిసినట్టుగా ఇప్పుడు చెప్పాలా? సూర్యుడు కదలకుండా అలా నిలిచిపోతే ఇప్పుడు ఎలుగంత అలా కట్టడం ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. భూమి ఆగిపోయింది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనువులు భూమి అంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఒక గుడారంలో సూర్యుని ఉంచాడు. ప్రియ సహోదరుడా సహోదరి, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ వ్యక్తపరుస్తున్నాడు యాసార గ్రంథంలో ఇలాగుంది కదయ్యా, సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు నిలిచిపోతాడని. వై కాంట్ మీ? నాకెందుకు కాకూడదు? యుద్ధము బోళంత మిగిలి ఉంది, సైన్యము చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ హతమార్చాలంటే ఈ రోజులో నాకు అవ్వదు. అదే నువ్వు గనక సూర్యుని నిలిపివేస్తే, భూమిని ఆపివేస్తే, చంద్రుడిని నిలిపివేస్తే నాకు డే టైమింగ్ పొడిగించబడతారు, వెలుగు సమయము పొడిగించబడతారు. యేసు ప్రభువారు చెప్తారు, పగలు 12 గంటలు ఉంది కాబట్టి మనము పని చేసుకోవచ్చు. ఎప్పుడంటారు ఈ సందర్భము? పగలు 12 గంటలు ఉంది కాబట్టి పగలు వెలుగు సంబంధము, వెలుగులో ఉన్నప్పుడు మనము చక్కగా పని చేసుకోగలుగుతాము. రాత్రి వస్తుంది 12 గంటలు చీకటి, దాంట్లో మనం పని చేసుకోలేము అని అంటాడు.
ఏమండి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నారు. దేని స్తోత్రం. ఇది ఏ సందర్భంలో అంటారు అంటే యేసు ప్రభు వారు ఈ మాట ఎప్పుడు చెప్తారని యేసు ప్రభు వారు అంటారు, అయ్యా అయ్యా నువ్వు అక్కడికి వెళ్తే నిన్న రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకుంటే లాజరు రామ్మ నీకు చాక్లెట్ ఇస్తాను దేనితో. లాజరు చనిపోయిన సమయంలో యేసు ప్రభు వారు లాజరు చూడడానికి వెళ్దాం అనుకుంటున్నప్పుడు, అయ్యా నువ్వు ఇప్పుడు వెళ్తే ఆయన నేను చంపేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేద్దామని చూస్తున్నారు అని అంటే ప్రభు అంటాడు, పగలు 12 గంటలు అంటే నేను ఇంకా బ్రతకడానికి సమయం ఉందరా నాయనా, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేద్దామంటే అయ్యేది కాదు, నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతాననేది భావం వచ్చే విధంగా ఆయన చెప్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 12 గంటలు యెహోషువకు సరిపోవట్లేదు. అర్థమవుతుంది? ఇంకా పొడిగించబడాలి అంటే ఒక దినమంతా పొడిగించబడింది. అంటే ఒక దినమంతా ఎంత అండి దినం ఎన్ని 12 గంటల్లో పొడిగించబడింది. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పొడిగించబడితే యెహోషువ యుద్ధం చేసుకుంటూ పోతా ఉన్నాడు. దొరికినట్టుగా వేసేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇక ఈ 5 రాజులు ఇక మనకు పరాజయం తప్పదురా బాబు అని చెప్పి ఇక ఈ యుద్ధంలో నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కున్నారు. ఆ గుహ పేరు అమ్మా వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. మక్కేదా అనేటువంటి గృహంలో దాక్కున్నారు. యెహోషువ అన్నాడు, ఆ గుహకు రాళ్ళతో కప్పేయండి, ఆ రాజులను అందులో ఉంచేయండి. అర్థమవుతుందా? ఈ గుహలోకి వెళ్ళిపోయారు కదా, బయట నుంచి ఏం చేయమన్నాడు, రాళ్ళతో కప్పేసి మూసేయండి, అలా అందులో ఉంచేయండి. ఇప్పుడు నాతో పాటు యుద్ధం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూస్తున్నాడు. ఈ రాజులతో పాటు వచ్చినటువంటి సైన్యం అంతా కూడా ఏమైపోయిందండి, చెల్లాచెదరైపోయింది. పారిపోయారు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఆ గుహలో దాగి ఉన్నటువంటి 5 రాజుల్ని బయటికి తీసుకురండి. యెహోషువతో కలిసి యుద్ధం చేసిన వారు, యోధులైన వారు, సూర్యులైన వారు, బలము కలిగిన వారు ఏం చేశారో తెలుసా? వెళ్ళి 5 రాజులను పట్టుకొచ్చారు. 5 రాజులు పట్టుకొస్తే యెహోషువ అన్నాడు, వాళ్ళని కింద పడేసి పీకల మీద కాలేసి తొక్కండి అన్నాడు. ఏమన్నాడండి? మళ్ళీ చూడు అది ఇశ్రాయేలు. ఈ ఇజ్రాయేలు యొక్క సూర్యులు ఏం చేశారండి, ఈ 5 రాజులను తీసుకొచ్చి కింద పడేసి పీకల మీద కాలు వేసి తొక్కమన్నాడు. సహోదరుడా సహోదరి, అర్థమవుతుందండి? నీ దేవుడు నువ్వు వ్యక్తపరిస్తే భూమిని సహితము కదిలించగలడు, చంద్రుని సహితము నిలిపివేయగలడు, సూర్యుని సహితము 12 గంటలు పొడిగించగలడు. హల్లెలూయా. ఎంత సమయం? హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చాడట ఆయుస్సు పొడిగించాడట 15 సంవత్సరాలు. దీనికి సూచన ఏంటి? సూర్యుని యొక్క నీడ 15 మెట్లు వెనక్కి వెళ్తుందయ్యా. దట్ ఈస్ ద సింబల్, దట్ ఈస్ ద సైన్. ఆ చిహ్నం అది. అడుగుతున్నాడు హిజ్కియా, బట్టి నాకు పొడిగించవని దేనికి సాదృశ్యమేటయ్యా అంటే, సూర్యుడి యొక్క నీడ 15 మెట్లు వెనక్కి వెళ్తాది. అదే నీకు సూచన. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు వ్యక్తపరిస్తే దేవుడు చేసి పెడతాడు. హల్లెలూయా. నేను యస్ ప్రభా నేను ఇలాగా నేను చేసి పెడతాను కదా నీకెందుకంటాడు. వచ్చాము వెళ్ళిపోయాము కాదు, వ్యక్తపరచండి. నీకు ఏమి కావాలో వ్యక్తపరచండి. నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావు వ్యక్తపరచండి. నీకు ఏమి దేవుని నుండి కావాలనుకుంటున్నావు వ్యక్తపరచండి. అభివ్యక్తం ఎంత రంగంలో ఉన్న కోరికను దేవుని ఎదుట పెట్టండి, మనుషుల ఎదుట కాదు. దేవుని ఎదుట పెట్టండి. ప్రియ సహోదరుడా, పెట్టడానికి ప్రయాసపడండి. 99 దెబ్బలకు వచ్చి 100వ దెబ్బతో ఆపేయకండి. 100వ దెబ్బ కూడా కొట్టండి. 10 సార్లు ప్రార్థన చేసి 11వ సారి ప్రార్థన ఆపేయకండి. 100 సార్లు ఉపవాసం ఉండి 101వ సారి ఉపవాసం ఆపేయకండి. ప్రియ సహోదరుడు, ఇంకొకసారి చేస్తే దేవుడు జవాబిస్తాడేమో. ప్రియ సహోదరా, అంటే దాని అర్థం నీకు జవాబు వచ్చేటంత వరకు అడుగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళని తీసుకెళ్ళి 5 రాజులను తీసుకెళ్ళి చెట్టుకి ఉరిదీసేమన్నా, వేలాడదీసేమన్నా, ఉరిదీసేమన్నా. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ చెట్టుకి ఇస్రాయేలు మాత్రం చెట్టుకి వేలాడదీయబడ్డ 5 అందరికీ అడలిపోతా ఉన్నారు. ప్రజలందరూ జడిసిపోతా ఉన్నారు. 5 అమోరీలు, వీళ్ళెవరండి? మహా క్రూరులు, ఫలిష్తులు, దేవుని యొక్క జనాంగానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటిది 5 సైన్యం కలిసి ఒక్కడైనటువంటి యెహోషువ మీద యుద్ధానికి పోతే దేవుడు యెహోషువ చేతికి అప్పగించాడు. వాళ్ళు ఎక్కడున్నారండి? చెట్లకు హ్యాంగ్ చేయబడుతున్నారు.
సాయంత్రం అయింది, తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే గుహలో పడేయమన్నాడు. దేవునికి స్తోత్రం. వీరికి ఎవరైతే ఆశ్రయం ఇచ్చాడో గుహలో దాక్కోవడానికి, ఆ రాజుని యెహోషువ పట్టుకొచ్చి అతన్ని కూడా యెరికో రాజుకు చేసినట్టుగానే చేశాడు. దేవుని స్తోత్రం. 8:21 సామెతల గ్రంథము చివరిగా చదువుకుని బల్లారదంలోకి వెళ్దాం. 18:21. జీవ మరణములో నీ నాలుక వశమై ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీ నోటిని ఉపయోగించి దేవుని ఎదుట జీవము కలిగిన దాని కొరకే వ్యక్తపరచు. నీ నోట శక్తివంతమైనటువంటి సాధన ఉంది. అది జీవం ఇవ్వడానికి, బ్రతుకునివ్వడానికి, భవిష్యత్తునివ్వడానికి, అభివృద్ధినివ్వడానికి, మేలు చేయడానికి, ఆశీర్వాద కొరకే ఆ నోటిని వాడం. వ్యక్తపరచు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అవసరమైతే సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపేస్తాడు. సూర్యుడిని చంద్రుడిని కూడా నిలిపివేస్తాడు. భూమిని ఆపివేస్తాడు. ఈ సహోదరుడా సహోదరి, నీకు ఒక విషయం తెలుసా? సూర్యుడు తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగకపోతే ఏమవుతుందో తెలుసా? భూమి వెళ్ళి సూర్యుడిలో అగ్నిగుండంలో పడిపోతుంది. తిరగడం ఆగిపోతే, ఆ కక్షలో తిరగడం ఆగిపోతే తిన్నగా పోయి ఎక్కడికి వెళ్ళిపోద్దండి? సూర్యుడిలో పోయి పడిపోతుంది. ఇలాంటి భూములు 14,000 లక్షలు భూములు కలిపితే సూర్యుడు అంత పరిమాణం. అంటే భూమి వెళ్ళి సూర్యుడిలో పడితే మనం ఎంత అండి? నువ్వు కూడా కాదు, నలుసు దూరి చిన్న. అంటే ఇంతమంది 800 కోట్ల మంది కూడా అక్కడ ఉండము, అంత పెద్దది సూర్యుడు. అర్థమవుతుందా? అలాంటి భూమి నిలిచిపోతే దేవుడు దాన్ని స్థిరముగా ఉంచాడు. సూర్యునిలో పడినవ్వలేదు, సూర్యుడిలోకి ఏది జారిపోలేదు. అంటే ఎంత గొప్ప అద్భుతమైన కార్యం చేశాడండి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని నిబంధనలోకి వెళ్దాం. దయగల తండ్రి, కృపగల దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడాలి. అభివ్యక్తం మాకు వ్యక్తం చేయడం రాక మా భవిష్యత్తుని మేము కట్టుకోలేకపోతున్నాం. మేము ప్రజెంట్ చేయడం రాక మా దీవెల్ని మేము పొందుకోవడం మాకు రావడం లేదు నాయన. ఇదిగో ప్రభా, అవసరమైతే సూర్యుడును, అవసరమైతే చంద్రుడిని నిలిపివేస్తానంటున్నావయ్యా. యాసారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని యెహోషువ అడుగుచూ ఉంటుంటే, ఇదిగో ప్రభా, సూర్యుడు ఒక దినమల్లా కదలకుండా నిలిచిపోయాడు. అయ్యా, సూర్యుడు నిలిచాడంటే భూమి నిలిచిపోయింది, చంద్రుడు కూడా నిలిచిపోయాడు. లోయలో రోజు పొడిగించబడింది. శత్రువు యెహోషువకు అప్పగించబడ్డాడు. విజయము యెహోషువ వశమైంది. మా ప్రభువా, మా కొరకు ఏమైనాను చేయగల సమర్థుడు నాయన. ఇదిగో ప్రభువా, మేము అడగక, వ్యక్తపరచలేక, దానిని మేము ఎదుట మేము కనపరచలేక మా జీవితాలు మేము అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఇదిగో ప్రభా, నేను అద్భుతాలు చూడాలనుకుని ఎవరైతే ఆశపడుతున్నారో, ఒక యాకోబులాగా, ఒక హన్నాలాగా, ఒక రూతులాగా, ఇదిగో నేనా ఒక గుడ్డివాని వలె ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఇదిగో ప్రభా, వారిని ఒక తీర్మానంలోకి తీసుకుని, ఇదిగో ప్రభా, వ్యక్తపరచుటకు వారికి అవకాశం ఇవ్వండి. వారు వ్యక్తపరిచిన ప్రతిదీ వారి జీవితంలో నెరవేర్చబడటకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.